దేశం దాని మీద కూడా త్వరలోనే తీర్పు వస్తుంది. అందరూ ఎవరిళ్లకు వాళ్ళు పోయేటట్టు ప్రయత్నం చేస్తుంది ఈ పార్టీ. వాళ్ళకి అన్ని విధాలుగా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి లేదు, మిగతా అక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఎలా ఊర్లోకి పోవాలి, ఎలా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, అవన్నీ కూడా త్వరలో పార్టీ అందరం కలిసి చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని తెలియచేస్తున్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఆ రెడ్ బుక్ చెప్పి నాశనం చేసేసారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇప్పటికైనా అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవండి బాబు. ఎందుకు రాశాడు ఆ మహానుభావుడు ఈ దేశం కొరకు? విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు కలిసి ఎలా బతికినై నాశనం చేస్తున్నారు రెడ్ బుక్ అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు, రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది. టైం అందరికీ వస్తుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం. మీ మీడియా సమక్షంలోనే ఈరోజు పిన్నెల్లి గ్రామానికి పోయి శాంతియుతంగా మీరే చూస్తున్నారు, ప్రశాంతంగా పోయి దహనం చేయాలి. వాళ్ళ సాంప్రదాయ, వాళ్ళ మత సాంప్రదాయ పద్ధతంగా కార్యక్రమాలు చేయాలని పోతున్నాం. పోలీసులు శాంతి భద్రతలు ఆపుతారా, కాపాడుతారా? వాళ్ళకే వదిలేస్తున్నాం.